హలో అండి. మొత్తానికి జేఈఈ మెయిన్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీకు మీ స్కోర్ కార్డ్స్‌లో మీరు 2 సెషన్‌లు రాసి ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. స్కోర్సు, పర్సెంటైల్. సో, దాంట్లో బెస్ట్ ఏది ఉందో తీసుకొని దాని ప్రకారంగా మీకు ఒక ర్యాంక్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో, మీ స్కోర్ కార్డ్‌లో మీకు ర్యాంక్ 1 ఉందా? 2 ఉందా? అంటే ఓన్లీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితేనేమో సీఆర్ఎల్ అని ఒకటే ర్యాంక్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా రిజర్వేషన్ కూడా ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ర్యాంక్స్ కూడా మీ స్కోర్ కార్డ్‌లో చూపిస్తారు. అయితే ఇక్కడ మెయిన్‌గా మనం ఏంటంటే మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి అసలు మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా? లేదా? అనేది చాలామంది అడుగుతున్న డౌట్ అనమాట. సో, అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక్కడ మనం తెలుసుకుందాం అసలు మన ర్యాంక్‌ని బట్టి, మనకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మనకు అసలు ఏదైనా ఎన్ఐటీలో సీట్ వస్తుందా? రాదా? అనేది క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చేయాలి? ఏంటి? అనేది నేను మీకు క్లియర్‌గా ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకి ఇది జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ కదా! సో, ఇక్కడ మీరు జనరల్‌గా మీ స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో రిజల్ట్స్ ఫర్ జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్స్ ఫర్ పేపర్ 1 అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ అండ్ ఇక్కడ కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు మీ స్కోర్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అవుతుందనమాట. సో, దాంట్లో ఉన్న ర్యాంక్‌ని బట్టి మీరు చూసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీరు జోసా వెబ్‌సైట్ ఉంటుంది మనకి. ఈ జోసా వెబ్‌సైట్‌లోకెళ్ళి josa.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మెనూలో ఈ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్‌లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని ఒక మెనూ లింక్ ఉంటుంది. ఈ లింక్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2024 అని ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్‌కి సంబంధించిన ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. అది అవసరం లేదు మనకి. కావాలంటే మీరు చెక్ చేయండి, ప్రాబ్లమ్ లేదు. బట్ నేనైతే ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించిన ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ మనం ఓపెన్ చేసి చూద్దాము. సో, దీంట్లో ఏంటి అనంటే మనకి జోసా కౌన్సిలింగ్ అనేది 5 రౌండ్స్ ఉంటుంది మొత్తంగా. అంతకుముందు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కంటే ముందు 6 రౌండ్స్ ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి 5 రౌండ్స్ చేశారనమాట. ఈ 5 రౌండ్స్‌లో మనకి ఏ రౌండ్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో, మనకి అల్టిమేట్‌గా సీట్ వస్తుందా? రాదా? అనేది తెలియాలి కాబట్టి మనం ఫైనల్‌గా ఫిఫ్త్ రౌండ్ అయితే తీసుకున్నాము. సో, అదేవిధంగా ఇన్‌స్టిట్యూట్ టైపు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనకి ఎన్ఐటీస్ కావాలి కాబట్టి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేస్తాము. దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్‌స్టిట్యూట్ నేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పర్టిక్యులర్‌గా ఎన్ఐటీ వరంగల్ అనుకోండి. ఈ వరంగల్ అనేది సెర్చ్ చేయంగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎన్ఐటీ వరంగల్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ మీకు పర్టిక్యులర్‌గా సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఏదైనా కావాలి అని అంటే అది సెలెక్ట్ చేయండి. లేదు అని అంటే ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సీట్ టైపు లేదా కేటగిరీ. సో, దీంట్లో మీకు అన్ని కేటగిరీలు మీకు అవసరం లేదు కదా! సో, జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయంగానే మీకు కింద ఓపెన్ కేటగిరీకి సంబంధించిన మాత్రమే మీకు ఎన్ఐటీ వరంగల్‌లో ఉన్న అన్ని బ్రాంచెస్, అన్ని కోర్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి. సో, వీటిని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ బ్లూ కలర్‌లో ఉన్న ఈ ఈ ఈ టెక్స్ట్ చూడండి మీకు. సో, ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ర్యాంక్ ఫర్ ఓపెన్ సీట్ రిప్రజెంట్స్ సీఆర్ఎల్. ఓకే. ఇప్పుడు మనం ఓపెన్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది సీఆర్ఎల్ అనమాట. ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఏదైతే చూపిస్తుందో ఇక్కడ లాస్ట్‌లో ఓపెనింగ్ లేదా క్లోజింగ్ ర్యాంక్ ఈ 2 సీఆర్ఎల్స్ అనమాట. సీఆర్ఎల్ అనే ర్యాంకు ఏదైతే ఉంటుందో అది. ఒకవేళ అలా కాకుండా ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ర్యాంక్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ అండ్ ఎస్టీ సీట్స్ రిప్రజెంట్స్ రెస్పెక్టివ్ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ ఫర్ పీడబ్ల్యూడీ సీట్స్ రిప్రజెంట్ పీడబ్ల్యూడీ ర్యాంక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కాకుండా మనం ఎస్సీ పెట్టామనుకోండి ఇక్కడ మారిపోతుంది. సో, ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఇది 6988. ఓకే. ఎన్ఐటీ వరంగల్ బయోటెక్నాలజీ హోమ్ స్టేట్ కోట. ఇదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 6998 ఇది ఎస్సీ ర్యాంకు. ఇందాక చూసిందేమో సీఆర్ఎల్. అంటే ఓపెన్ కేటగిరీకి మాత్రమేమో సీఆర్ఎల్ ఉంటుంది. మిగిలిన రిజర్వేషన్స్ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో అదనమాట మీరు చూసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన పాయింట్ ఇది.
సో అదేవిధంగా సఫిక్స్ పి అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట. ఇది ఐఐటీస్కి ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇది వదిలేద్దాము. సో ఇక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ తీసుకుందాము. ఓపెన్ తీసుకొని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలో ఎన్ఐటి వరంగల్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంది. సెకండ్ కాలంలో మనకి బయోటెక్నాలజీ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ప్రోగ్రామ్ నేమ్ జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకోండి. 4 ఇయర్స్ ఉంటాయి, 5 ఇయర్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్, డ్యూయల్ డిగ్రీస్ అని ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీలో. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కోటా వచ్చేసి ఇందులో 2 రకాల కోటాలు ఉంటాయి మనకి ఎన్ఐటి కాబట్టి. ఎన్ఐటిలో హోమ్ స్టేట్ కోటా ఒకటి, అదర్ స్టేట్ కోటా ఒకటి, 2 రకాల కోటాలు ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్లో ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో ఉన్న ఇంటేక్, టోటల్ ఇంటేక్లో 50% ఆఫ్ సీట్స్ హోమ్ స్టేట్ వాళ్ళకే ఇస్తారు. ఓకే, హోమ్ స్టేట్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఆ 50% సీట్లు అనేవి కేటాయిస్తారనమాట. అదేవిధంగా రిమైనింగ్ 50% సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అదర్ స్టేట్ కోటాలో ఉంటాయి. అదర్ స్టేట్ కోటా అని అంటే తెలంగాణ వాళ్ళు తప్ప మిగిలిన ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఆ కోటాలో నుంచి ఇస్తారనమాట. ఆ అదర్ స్టేట్ కోటా నుంచి సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇకపోతే మనకి సీట్ టైప్ ఓపెన్, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసింది ఓపెన్ కాబట్టి ఓపెన్ కేటగిరీ అంతా వచ్చింది ఇక్కడ. తర్వాత జెండర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి జెండర్ న్యూట్రల్ అని ఒకటి ఉంటుంది, ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ అని ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే జెండర్ న్యూట్రల్ అంటే ఇద్దరు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట, ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇద్దరికి సీట్ ఇస్తారనమాట ఈ కోటాలో. ఏది జెండర్ న్యూట్రల్ అనే కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. ఇక రెండోది మనకి ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ అని కొన్ని సీట్స్ ఉంటాయి, వాటికి ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దాంట్లో ఉన్న సీట్లు సపోజ్ 5 సీట్లు ఉంటే 5 అమ్మాయిలకే ఇస్తారు, ఒక్కటి కూడా అబ్బాయిలకి ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో దీంట్లో సపోజ్ 10 సీట్లు ఉంటే 10లో అమ్మాయిలకి ఇస్తారు, అబ్బాయిలకి ఇస్తారు. ఎవరు మెరిట్లో ఉంటే, ఎవరు ఆప్షన్స్ ముందుగా పెట్టుకుంటే వాళ్ళ ర్యాంక్ను బట్టి వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఈ దీంట్లో ఉన్న సీట్లన్నీ అన్నీ కూడా. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి అని అంటే మీరు చూడాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ అయితేనేమో హోమ్ స్టేట్ కోటా, తెలంగాణ స్టూడెంట్స్ అయితే హోమ్ స్టేట్ కోటా మాత్రమే చూసుకోవాలి. ఓకే, అదే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ కోటా చూడాలి, హోమ్ స్టేట్ అనేది వాళ్ళకి వర్తించదు ఇక్కడ. సో ఇంకా మహారాష్ట్ర క్యాండిడేట్ అయితే కూడా అదర్ స్టేట్ అనే కోటా ఇది మాత్రమే చెక్ చేసుకోవాలన్నమాట. సో మీరు అమ్మాయి అబ్బాయి అనే దాని మీద మీరు ఏ రోలో ఉన్నది చూసుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి ఇక్కడ సపోజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, హోమ్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో 787కి స్టార్ట్ అయింది ఓపెనింగ్ ర్యాంకు అండ్ 3387కి క్లోజ్ అయిపోయింది ఓపెనింగ్ సిఆర్ఎల్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం చూసేది ఓపెన్ కేటగిరీ ప్రాబబిలిటీ ఇది. సో 3387కే క్లోజ్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. కాబట్టి దీని ప్రకారంగా మీకు మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, 3000 లోపల ఉందా, 3000, 4000, 5000 అలా ఎబవ్ ఉందా అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఈ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ ఇయర్ వరకు వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్ కాబట్టి సో అప్రాక్సిమేట్గా దీని లోపల ఉన్నట్లయితే మీకు ఆ సీటు వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది, 99% ఉంటుందన్నమాట. ఒకవేళ ర్యాంక్ కంటే ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3387కి క్లోజ్ అయింది లాస్ట్ ఇయర్, మీది 4000, 5000 ఉందనుకోండి, అది కొంచెం కష్టమైన పని, మనకు ఆ సీటు వచ్చే అవకాశం ఉండదు. బట్ రాదు అని చెప్పేసి మీరు దాన్ని ఆప్షన్స్లో పెట్టకుండా వదిలేయొద్దు. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ముందు పెట్టేసేయండి, మీకు కావాల్సిందన్నీ పెట్టేసేయండి. సో పెడితే ఒకవేళ ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకు రాదు అని పెట్టకుండా వదిలేయద్దు ఎప్పుడైనా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే చెప్తున్నాను. సో కౌన్సిలింగ్ టైంలో కూడా నేను మళ్ళీ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షన్స్ మీకు కావాలనుకున్నవన్నీ కూడా ఒక ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పటి నుంచే మీరు అది ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓన్లీ. ఓకే, ఇందాక చూసిందేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ ఉంది సిఎస్సిలో, ఇది ఓన్లీ సిఎస్సి 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇదైతే మనకి చూడండి హోమ్ స్టేట్ కోటాలో జెండర్ న్యూట్రల్లో 2804కే క్లోజ్ అయిపోయింది. చూడండి ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో ఎన్ఐటి వరంగల్కి, అది కూడా కంప్యూటర్ సైన్స్కి అనమాట.
సో ఈ విధంగా మీరు మీ ర్యాంకుకి సీటు వస్తుందా రాదా అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ తెలంగాణ స్టూడెంట్స్ లోకల్ కాబట్టి వీళ్ళకి హోమ్ స్టేట్ కోటా ర్యాంకులు మాత్రమే వర్తిస్తాయి. అదర్ స్టేట్ కోటా ర్యాంకులు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలా కాకుండా సపోజ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లోకల్ అవుతారు కాబట్టి అక్కడ హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా ర్యాంక్ చూసుకోవాలి. అదే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ ఎన్ఐటీలో తీసుకోవాలి అనుకుంటే అదర్ స్టేట్ కోటా ర్యాంక్ చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా మీరు క్లారిటీగా తెలుసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడ కూడా. సో ఇదంతా మీరు చెక్ చేసుకోవాలనంటే కొంచెం దీనికి కష్టమైన పనే. దీన్ని ఏం చేయండి అంటే మీరు మొత్తము ఈ డేటానంతటిని కూడా ఒక ఎక్సెల్లోకి తీసుకొని ఆ ఎక్సెల్లో పెట్టుకున్నట్లయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ తీసుకొని పెట్టానమాట. ఎన్ఐటీస్కి సంబంధించిన డేటా అంతా కూడా నేను ఒక ఎక్సెల్లో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్ఐటి వరంగల్ తీసుకుందాం. ఎన్ఐటి వరంగల్లో మనము తెలంగాణ స్టూడెంట్స్ కోసం చూస్తున్నాం కాబట్టి మనము హెచ్ఎస్ ఒకటే తీసుకుంటాం, హోమ్ స్టేట్ కోటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉంది, ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. దెన్ జెండర్ న్యూట్రల్ పెడతాను నేను, ఫీమేల్ తర్వాత చూద్దాము. సో జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అంటే బ్రాంచ్ వైజ్గా అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో ఒక్కొక్క ప్రోగ్రామ్ వైజ్ మనకి ఈ విధంగా ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే వస్తాయి. వీటిని నేను అసెండింగ్ ఆర్డర్లో పెట్టేశాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2804కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 3387కి క్లోజ్ అయింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 4102కి క్లోజ్ అయిందనమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ జెండర్ న్యూట్రల్ మనకి 5463. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 6271. ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో హైయెస్ట్ అంటే ఇక్కడ మనకి మినిమం కంప్యూటర్ సైన్స్కి హెవీ డిమాండ్ ఉంది కాబట్టి అది 2800కే క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకా కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇవి సైన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఫిజిక్స్ ఇట్లాంటి బ్రాంచెస్కి కొంచెం డిమాండ్ తక్కువ ఉంది. బట్ అయినా కూడా ఎన్ఐటీలో సీట్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో అలాంటివి చూడండి, ఇక్కడ 45,516 దాకా వచ్చింది. సో మీకు ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో నాకు సీటు కావాలి, ఏదైనా పర్వాలేదు, ఏ ప్రోగ్రామ్ అయినా పర్వాలేదు అని అంటే చూడండి, మీకు 45,516 45,000 వచ్చినా కూడా మీకు ఓపెన్ కేటగిరీలో చెప్తున్నాను, అది కూడా జెండర్ న్యూట్రల్లో ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటాలో. ఓకే. సో 45,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ 45,000కి అయితే ఒక రెండే, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇవి రెండే ఉన్నాయి, ఎక్కువ లేవు. తర్వాత బయోటెక్నాలజీ అయితే మనకి 39,000కి అయిపోయింది. తర్వాత మెటలర్జీ అయితే 39, తర్వాత ఫిజిక్స్ 37కి అయిపోయింది, 29, 26 ఇట్లా మనకి ఈ విధంగా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా రేర్ బ్రాంచెస్ అనమాట, చాలామంది ప్రిఫర్ చెయ్యరు ఎక్కువ మంది. సో అవి కాకుండా ఇంకా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే మనకి ఆల్మోస్ట్ 9,887కే క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. ఏది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే మీకు 10,000 లోపలే ఉండాలి ఏదైనా ఒక కోర్ బ్రాంచ్ రావాలి అని అంటే. లేదు అని అంటే ఏదైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీకు 40,000 దాకా సీటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదే కాలేజీలో చూస్తే హెచ్ఎస్ తీసేసి అదర్ స్టేట్ కోటా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తెలంగాణ కాకుండా ఇంకా వేరే ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే అదర్ స్టేట్ కోటాలని చూసుకోవాలన్నమాట వాళ్ళు. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఇది కూడా మనం ఒకసారి అసెండింగ్లో పెట్టేద్దాము. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2186కే క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా మనకి లాస్ట్ చూసుకున్నట్లయితే 31,000 దాకా బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి కోర్సెస్ అయితే రావడం జరిగిందనమాట. ఓకే. సో ఈ విధంగా మీకు కోర్ బ్రాంచెస్ చూసుకున్నట్లయితే 7,800కే క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంట్రెస్టెడ్ కాలేజ్ ఏది ఉంది, బ్రాంచ్ ఏది ఉంది,
దాన్ని బట్టి మీరు ఏ కోటా చూసుకోవాలి, ఏ కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అండ్ మీ జెండర్, దాన్ని బట్టి మీరు ఈ విధంగా ఫిల్టర్ చేసి చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరు ఒక్కసారి మనం కూడా వెరిఫై చేసి చూద్దాము అన్నీ. అంటే నేను అసలు మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా రాదా అనే దానికి సింపుల్గా ఒక్కసారి మనము జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఏదో ఒక ఎన్ఐటి మనము ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చూద్దాము. ఎనీ ఎన్ఐటి అనమాట, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ సో ఇక్కడ తిరుచిరాపల్లిలో చూడండి, ఆర్కిటెక్చరు ఇవన్నీ, ఆర్కిటెక్చర్ పక్కన పెట్టిద్దాము. కంప్యూటర్ సైన్స్ తిరుచిరాపల్లిలో 1224కే క్లోజ్ అయిపోయింది చూడండి. అదేవిధంగా అసలు మనకి ఓవరాల్గా 57,000 అండి, 57,997 ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో అదర్ స్టేట్ కోటాలో సీటు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇందాక తెలంగాణ స్టూడెంట్స్కి లోకల్ ఏది, ఎన్ఐటి వరంగల్ లోకల్ అవుతుంది కాబట్టి అది 45,000 దాకా వచ్చింది, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదర్ స్టేట్ కోటాలో చూసుకున్నట్లయితే ఎనీ ఎన్ఐటి వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే ఎనీ ప్రోగ్రామ్ అయినా పర్వాలేదు మనకి ఓకే అని అనుకుంటే మీకు 57,997 లాస్ట్ ర్యాంక్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒకటి 57,000, ఇది కూడా ఏది సివిల్ ఇంజనీరింగ్ నాగాల్యాండ్. కాకపోతే ఇక్కడ మీరు ఇన్స్టిట్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అగర్తల, ఎన్ఐటి అగర్తల, నాగాల్యాండ్, మిజోరాము, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, ఇట్లాంటివన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటువంటి ఏవి ఎన్ఐటీస్ అయితే ఉన్నాయో వాటిల్లో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంటుంది. మనకు అవి వద్దు, కొంచెం మనకి ఇటు సైడ్ కావాలి, మన దగ్గరలో కావాలి అని అనుకుంటే మాత్రం మీకు సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అది కూడా బయోటెక్నాలజీ, ఇక్కడ 51,000 దాకా కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ టైము. సో ఇంకా బెటర్గా రావాలి మనకు అని అనుకుంటే చూడండి, ఇక్కడ సపోజ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ 50,000 దాకా వచ్చింది. మేఘాలయ రూర్కెలాలో కెమిస్ట్రీ కావాలంటే 48,000 దాకా కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దుర్గాపూర్ బయోటెక్నాలజీ 47,000. సో ఇవన్నీ కూడా దాదాపు ఇవి నాగాల్యాండ్, శ్రీనగర్, మిజోరాము, అగర్తల, ఇట్లాంటివన్నీ కూడా అవే ఉన్నాయి. సో నెక్స్ట్ జలంధర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 46,000. సో అంటే మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీ యొక్క ర్యాంక్ ఏది అనేది మీకు అంటే మీ ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా, అంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా. సో మీరు కరెక్ట్గా మీ కోటా ఏంటి, మీ కేటగిరీ ఏంటి, మీ జెండర్ ఏంటి, ఇవి సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి మీ ర్యాంక్స్ ఎంత అనేది నాకైతే తెలియదు, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఎంతెంత ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఏ బ్రాంచెస్ ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో దుర్గాపూర్, జలంధర్ ఇవే ఉన్నాయి, సివిల్, మెటలర్జీ ఇట్లాంటివి. ఇవంతా ఎంత 40,000 ఆ రేంజ్లో ఉన్నాయి, 40, 44, 42,000 ఆ రేంజ్లో ఉన్నాయి. తర్వాత నాగ్పూర్ ఎన్ఐటి 42,000, ఏది మెటలర్జీ. తర్వాత పాండిచ్చేరి మెకానికల్ 42,000, రూర్కెలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ 41,000. తర్వాత భోపాల్ ఎన్ఐటి భోపాల్ ఇదేంటి సివిల్ ఇంజనీరింగ్ 39,973. ఓకే. ఎన్ఐటి రాయ్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ 39,000. అమీర్పూర్ కెమికల్ 39,000. ఈ విధంగా అంటే మీకు బెస్ట్ అంటే టాప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మీకు ఈ 30,000-40,000లో వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో. సో మీకు 10,000 లోపు 20,000 లోపు సీట్ అంటే ర్యాంక్ ఉన్నట్లయితే కొద్దిగా మంచి ఎన్ఐటీస్లో మంచి ప్రోగ్రామ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో చూడండి ఇక్కడ మనం సపోజ్ 20,000లోకి వెళ్ళిపోదాము. ఎన్ఐటి సూరత్కల్ మైనింగ్ ఇంజనీరింగ్ 27,000. ఓకే. ఇంకా మనము 23,000. ఎన్ఐటి నాగ్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ 23,000 క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఇంకా మనం 20 లోపలికి వచ్చామనుకోండి, 20,000 లోపలికి వచ్చినట్లయితే ఎన్ఐటి అలహాబాద్ మెకానికల్ ఇంజనీరింగ్ 19,000. ఓకే. సూరత్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 19,000. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 18,000. ఓకే.
ఎన్ఐటి గోవా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 16,000. అంటే మీకు ఇవన్నీ కూడా ఇంకా అంతగా లేవు. అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళంటే 10,000 లోపు వచ్చిన వాళ్ళకే కొద్దిగా టాప్ ఎన్ఐటీస్ లేదా టాప్ ప్రోగ్రామ్స్ అంటే బెస్ట్ డిమాండింగ్ ట్రెండింగ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మీ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో రాయండి. సో చూద్దాము. మీరు ఆల్మోస్ట్ నేను మీకు ఇది ఓపెన్ కేటగిరీ ఇది చూపించాను కదా. నెక్స్ట్ మనము ఇంకొక కేటగిరీ కూడా చెక్ చేద్దాము. సారీ, ఇది కూడా ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. 12,000లో ఉన్నాము. మీరు కావాలంటే ఇది పాస్ చేసి కూడా చూసుకోవచ్చు. ఎన్ఐటి రూర్కెలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ 10,000 లోపల అయిపోతున్నాయి. ఎన్ఐటి నాగ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 9,000 లోపల అయిపోయింది. 9,800 కట్ ఆఫ్. ఎన్ఐటి తిరుచిరాపల్లి మెకానికల్ 9,300 అనమాట. సో ఒకవేళ మీకు పర్టికులర్గా ఏదైనా ఇన్స్టిట్యూషన్ కావాలి అని అంటే మీరు ఇలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. తిరుచిరాపల్లి కావాలంటే తిరుచిరాపల్లి అని మనం సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వచ్చేస్తాయి. తిరుచిరాపల్లిలో ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్లో 404 ఆర్కిటెక్చర్ 404 కట్ ఆఫ్ ర్యాంకు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1224. ఇంకా చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3,500, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 6,000, మెకానికల్ 9,300, ఇన్స్ట్రుమెంటేషన్ 11,000, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ 13,950, సివిల్ ఇంజనీరింగ్ 18,900, మెటలర్జీ 22,000, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 24,000. ఈ విధంగా మనకి అదర్ స్టేట్ కోటాలో సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇద్దరు కూడా ఎవరికైనా కూడా ఈ అదర్ స్టేట్ కోటా ఇది తిరుచిరాపల్లి కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇదంతా మాకు కాదు, మా ర్యాంకుని బట్టి, ఓకే, మా కేటగిరీని బట్టి, మా జెండర్ని బట్టి రావాలి అని అంటే ఇందాక నేను చెప్పినట్లు మీరు ఫిల్టర్ చేసుకొని అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అనేది అది కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అదర్ స్టేట్ కోటా అండ్ ఓపెన్ కేటగిరీ, దెన్ జెండర్ న్యూట్రల్ పెడదాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ర్యాంకు 10,000 ఉందనుకోండి. 10,000 అంటే ఫిల్టర్ బై ఇక్కడ 10,000 అండ్ ఎబోవ్ పెట్టామనుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు మన ర్యాంక్ 10,000 కాబట్టి 10,000కి వచ్చేవన్నీ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆ 10,000 బిలో అన్నీ మనకి రావు కాబట్టి అవి మనము ఫిల్టర్ చేసి వాటిని తీసేసాము. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ని బట్టి ఎక్కడ ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఒకసారి మనము సరే ఈ ఫిల్టర్ తీసేస్తాను నేను, మళ్ళీ ఒకసారి ఫిల్టర్ తీసేసి సో ఓపెన్ తర్వాత ఒకసారి మనం ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాము. ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రలే పెడుతున్నాను. జెండర్ న్యూట్రల్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కాబట్టి ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉండదు. దీంట్లో వస్తుందనంటే డెఫినెట్గా ఫీమేల్ కోటాలో సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనికంటే ఎక్కువ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి. సో ఇది చూడండి, దీన్ని ఒకసారి అసెండింగ్ ఆర్డర్లో పెట్టేద్దాం. సో ఫైనల్గా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్, ఇది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఓపెన్ కేటగిరీలో సిఆర్ఎల్ ర్యాంక్ అది. అక్కడ మనకి ఎన్ఐటి వరంగల్లో అయితే 45,000, అసలు అదర్ స్టేట్ కోటాలో వేరే ఎనీ ఇన్స్టిట్యూషన్ అయితే 57,000 దాకా ఏదో చూపించింది కదా. సో ఇక్కడ చూసేసరికి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి 9,780 మాత్రమే చూపిస్తుంది. అదేంటి వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో 40-50,000 దాకా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 9,000కే వచ్చిందని అంటే అదే డిఫరెన్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్ అనమాట. ఇది కేటగిరీ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ర్యాంకు. సో ఈ 9,700 అనే ఈ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్కి సిఆర్ఎల్ చూసుకున్నట్లయితే అది ఎక్కడ ఉంటుంది, 70-80 వేలు, లక్ష పైన ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకొని మీ కేటగిరీ ర్యాంక్ని మాత్రం చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ కాబట్టి ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9,700. ఒకవేళ ఫీమేల్ అయినట్లయితే ఎంత హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. సో 11,500 అండి ఫీమేల్కి అయితే. అది కూడా ఈ శ్రీనగర్, ఎన్ఐటి శ్రీనగర్, మిజోరాము,
మణిపూర్, అగర్తల ఇవే ఉంటాయి లాస్ట్ దాకా. ఓకే. సో వీటిని బట్టి మీరు ఆలోచించండి. తర్వాత ఇంకొక కేటగిరీ కూడా చూద్దాము. ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్. ఓబీసీ ఎన్సీఎల్‌లో ఫీమేల్ 25,000 దాకా వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ ఎనీ ఎన్ఐటీ 25,000. మీకు ఎనీ ఎన్ఐటీ, ఎనీ బ్రాంచ్. లేదా అలా కాదు మాకు కొంచెం మంచిది రావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం మీకు మంచి ర్యాంక్ రావాలన్నమాట. ఓకే. మంచి ర్యాంక్ అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 15,000 వస్తే కొంచెం బెటర్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్ఐటీ వరంగల్‌లో మ్యాథమెటిక్స్ 16,000 దాకా వచ్చింది. సో ప్రోగ్రామ్ ఏదైనా పర్వాలేదు. బట్ కొంచెం ఎన్ఐటీ బెటర్ ఎన్ఐటీ కావాలి. ఇటు సైడ్ కావాలి. మరి ఆ నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఉండేవి కాకుండా అని అనుకుంటే మాత్రం మీకు 15,000 లోపల వస్తే ఫీమేల్ కేటగిరీలో ఓబీసీ ఎన్సీఎల్‌కి వచ్చే అవకాశం ఉంది. అదే జనరల్ తీసుకున్నట్లయితే జెండర్ న్యూట్రల్‌లో 19,000కి క్లోజ్ అయిపోయింది ఓవరాల్‌గా. ఇది సూరత్, ఎన్ఐటీ సూరత్ కెమిస్ట్రీ ఇది. తర్వాత ఇక పైన అన్నీ కూడా అగర్తల, మిజోరాము, శ్రీనగర్, నాగాలాండ్, మణిపూర్, దుర్గాపూర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇంకా తగ్గుతున్నాయన్నమాట. 19, 18, 17. సో ఇలా మీకు ఒక 10,000-12,000 లోపల వచ్చినట్లయితే కొంచెం మంచి కాలేజ్‌లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే టైం ఎక్కువ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్‌గా మీకు చూపిస్తున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దండి. కొంచెం కావాలంటే మీరు పాజ్ చేసి చూసుకోండి. స్క్రీన్‌ని పాజ్ చేసినట్లయితే మీకు అప్రాక్సిమేట్‌గా ఈ ర్యాంక్స్ అనేవి తెలుస్తుంది. లేదు డీటెయిల్‌గా కావాలనుకుంటే మీరు ఇందాక నేను ఫస్ట్ చూపించినట్టు జోసా వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఇలా ఉండదు. ఇది మనం ఎక్సెల్‌లోకి తెచ్చుకుంటే ఇలా అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకుంటే హైయెస్ట్ ర్యాంకు, లోయెస్ట్ ర్యాంకు ఇలా మనం అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకొని చూసుకోవచ్చనమాట. సో ఎస్సీ కేటగిరీలో జెండర్ న్యూట్రల్‌లో తీసుకున్నట్లయితే 9,614 క్లోజ్ కట్ ఆఫ్. అంటే 9,600 మాక్సిమం 10,000 కంటే ఎబోవ్ ఉన్నట్లయితే మీ ర్యాంకు మీకు ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం లేదు. ఇది క్లియర్ కట్ అనమాట. సో అది కూడా ఇప్పుడు 10,000 లోపల ఉన్నా కూడా మీకు ఇలాంటి ఇదే నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఉండే ఎన్ఐటీలో శ్రీనగర్, అగర్తల ఇట్లాంటివే వస్తాయి తప్ప మీకు మంచిది రావాలనంటే మీకు 5,000 లోపలే ఉండాలన్నమాట. మంచి కాలేజీలో మంచి ప్రోగ్రామ్ ఏదైనా రావాలి అనంటే 4,000-5,000 లోపల ఉన్నట్లయితే మీ ర్యాంకు మీకు డెఫినెట్‌గా మంచి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫీమేల్ కూడా ఒకసారి చూద్దాము. ఫీమేల్ క్యాట్‌లో ఫీమేల్‌కి వచ్చేసి 12,519 కట్ ఆఫ్ అనమాట లాస్ట్ ఇయర్. అది కూడా ఇవన్నీ కామన్ ఇవి. ఈ లాస్ట్ అగర్తల, శ్రీనగర్, మిజోరాము, సిక్కిము ఇట్లాంటివన్నీ మేఘాలయ ఇవన్నీ కూడా కామన్. సో ఇవే లాస్ట్‌లో ఉంటాయి దాదాపు ఎవరికైనా కూడా. ఏ కేటగిరీ అయినా, ఏ జెండర్ అయినా తీసుకున్నా కూడా ఈ కాలేజీలే లాస్ట్‌లో ఉంటాయి. సో ఇవి మనకు అదైనా పర్వాలేదు అక్కడికి వెళ్తామని అనుకుంటే మీరు ఇది లాస్ట్ ర్యాంకు 12,500 అనమాట. సో అలా కాదు కొద్దిగా బెటర్‌వి రావాలి అనంటే మీకు కూడా 6,000-7,000 మాక్సిమం అలా వచ్చినట్లయితే మీ ర్యాంకు డెఫినెట్‌గా మంచి ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీస్‌లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మంచి మీ ర్యాంక్ బాగుంది 5,000, 4,000, 3,000 లోపలే ఉంది అనంటే మాత్రం మీకు టాప్ 10 ఎన్ఐటీస్‌లో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో తిరుచిరాపల్లిలో కెమికల్, సివిల్ ఇవన్నీ కూడా 3,500లో వస్తున్నాయి. ఎన్ఐటి నాగ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3,100. తర్వాత తిరుచిరాపల్లిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2,500. సో ఈ విధంగా మనకి రూర్కేలాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1,700. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 1,700 అది కూడా. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది అదర్ స్టేట్ కోటా. అంటే అదర్ స్టేట్ తెలంగాణ వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి 1,427. తర్వాత కర్ణాటక సూరత్ కళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 700. సో ఈ విధంగా అంటే మీ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది మీరు చూడండి. దాని ప్రకారంగా మీరు ఇది చెక్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఎస్టీది కూడా ఒకసారి చూద్దాము. ఎస్టీ కేటగిరీలో కూడా ఇది ఫీమేల్ కేటగిరీ. ఫీమేల్లో 4,823 వరకే లాస్ట్ ర్యాంక్ అనమాట వీళ్ళకి ఫీమేల్లో. ఎస్టీ ఫీమేల్లో అదర్ స్టేట్ కోటాలో. ఓకే. 4,823 అంత తక్కువలో అయిపోతుంది. ఏంటి అని అంటే మీ సిఆర్ఎల్ చూసుకోండి. మీ సిఆర్ఎల్ ఎక్కడో ఉంటుంది అది. ఓకే. 1,00,000 పైన ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ కేటగిరీ ర్యాంక్ అనమాట. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఎస్టీలో జెండర్ న్యూట్రల్లో 3,851కి క్లోజ్ అయిపోయింది. కెమిస్ట్రీ అది కూడా అగర్తలలో. ఓకే. సో దీంట్లో మీకు మంచి కాలేజ్ మంచి ఎన్ఐటీ రావాలి అని అంటే మీకు 1,000, 2,000 మ్యాక్సిమం లోపల వచ్చినట్లయితే
మేబీ మీకు కొద్దిగా బెటర్ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. 1500 ఇంకా అంటే మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ రావాలి, ప్రోగ్రామ్ రావాలి అని అంటే మీకు 1000 లోపల వచ్చినట్లయితే మీకు బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి, మనం ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ కవర్ చేసామని అనుకుంటున్నాను. ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ అన్నీ చూసాము. ఓబీసీ చూడలేదనుకుంటా, ఒకసారి చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్, యా, ఓబీసీ ఎన్సీఎల్లో మనము జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే లాస్ట్ ర్యాంక్ 19,000 అండి. 19,000. ఇక మీకు అర్థమైంది కదా, ఇంత మీకు బెటర్ రావాలి అని అంటే దీంట్లో 50% వేసుకోండి. 19,000 20 అనుకోండి. 10,000 లోపల వస్తే మీకు కొద్దిగా మంచి ఎన్ఐటీస్, మంచి ప్రోగ్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసము, ఎన్ఐటి సూరత్కల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1500, రైట్. వరంగల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1700. ఇది తెలంగాణ వాళ్ళకి కాదు, ఏపీ లేదా అదర్ స్టేట్ వాళ్ళకి. సో ఎన్ఐటి నాగ్పూర్ అయితే 2000. ఏది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2049కే క్లోజ్ అయిపోయింది. ఎన్ఐటి తిరుచిరాపల్లి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2175 అనమాట. సో ఎన్ఐటి క్యాలికట్, కురుక్షేత్ర ఇవన్నీ కూడా 2500, 2600 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎన్ఐటీస్లో మీకు సీట్ వస్తుందా రాదా అనేది, మీ ర్యాంకుని బట్టి తెలుసుకునే విధానం ఎలా అనేది. అండ్ ఇక్కడ చూపించిన ర్యాంకులను బట్టి కూడా మీకు సీట్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన గ్రూప్లో నేను అప్పుడప్పుడు కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను, కాలేజ్ వైజ్ కానీ లేదంటే ఓవరాల్గా కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అనేది నేను మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ మీరు జాయిన్ అవ్వాలంటే నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో మీరు జాయిన్ అవ్వండి. సో వాటిల్లో మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇదండి మనకి. దీని తర్వాత ఇది ఓన్లీ మనం ఇక్కడ ఎన్ఐటీస్ గురించి మాట్లాడము. దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో ట్రిపుల్ ఐటీస్, ఇంకొక వీడియోలో జిఎఫ్టిఐస్. సో అవన్నీ కూడా చూద్దాము, వన్ ఆఫ్టర్ ది అదర్ మీకు వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అన్నీ ఒకే వీడియోలో పెట్టాలని అంటే వీడియో కూడా లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, మీకు చూడటానికి కూడా బోర్ కొడుతుందని చెప్పేసి నేను అన్నీ పెట్టట్లేదు. దీంట్లో ఓన్లీ ఎన్ఐటీస్ గురించే మాట్లాడాను. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్, ఆ తర్వాత జిఎఫ్టిఐస్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో వీడియోని లైక్ చేయండి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కంప్లీట్ గైడెన్స్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా కౌన్సిలింగ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.